ఎటువంటి మార్పు లేని జీవన విధానాన్ని ఆత్మీయంగా జీవించడం ద్వారా దానియేలు ఎంతో ఆశీర్వాదం తన జీవితంలో పోతుంది. ఎంతో మంది రాజులు అతను తన జీవితంలో చూశాడు. రాజులు ఒకరి తర్వాత ఒకరు మారారు, కానీ దానియేలు ఏమాత్రం కూడా మారలేదు. అతని జీవన విధానం ఏమాత్రం కూడా మారలేదు. సలహాలకే రాజులు ఎవరిని ఆశ్రయించారంట? దానియేలు పిలిపించి, అయ్యా మాకు సలహా ఇవ్వని ఆశ్రయించే స్థానంలో దానియేలు దేవుడు నిలవబెట్టుకున్నాడంటే ఒక మితమైన జీవితాన్ని, ఒక జీవన విధానాన్ని, ఒక నిబద్ధత కలిగిన లైఫ్ స్టైల్ని అతను అలవర్చుకున్నాడు. కాబట్టి అంతగా దేవుడు ఆ స్థానంలోనికి అతడు తీసుకుని వెళ్ళాడంట. ఈరోజు మనం ఏమనుకుంటామంట? ఈరోజు నేను ప్రార్థన చేయాలి, ఈరోజు నేను వాక్యాన్ని ధ్యానించాలి, ఈరోజు నేను నా ఉద్యోగ స్థలంలో కూడా దేవునికి మహిమకరంగా జీవించాలని ఈరోజు మనం తీర్మానం తీసుకుంటాం. కానీ తర్వాత ఏం చేస్తామంట? మనల్ని వదిలేసి మన జీవన విధానంలో మనము ముందుకు వెళ్ళిపోతాం. కానీ పరిశుద్ధ